ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో మొక్కజొన్న కొనుగోలులో అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. వడ్డేపల్లి మండలం శాంతినగర్లో ఉన్న కొనుగోలు కేంద్రంలో వివరాలు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతుల పంట అక్కడే ఉంచి దళారులు తీసుకొచ్చిన మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు గన్ని బ్యాగులకు 15 రూపాయలు చెల్లిస్తామని ఇచ్చిన హామీని కూడా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఐజా, అలాంపూర్, ఇటిక్యాల మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గన్ని బ్యాగులు సరిపడా ఉంచి కొనుగోలు వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మేము 15 రోజుల నుంచి మొక్కజొన్నలు తెచ్చిపోసుకున్నాము. టోకెన్ రాసిండ్రు, సంచులకు ఎత్తుకున్నాము. ఎత్తుకున్న తర్వాత టోకెన్ రాసుకోవడం లేదు. మాకు సంచులు ఆడ తమ్మతనిక కూడా మాకు 4-5 రోజులు అవుతుంది. తమ్మతనిక కూడా మాకు ఇంకా టోకెన్ నెంబర్ రాలేదని చెప్తున్నారు. సంచులు కొనుక్కొచ్చుకున్నాము. అమ్మాలికి 60 రూపాయలు కట్టినాం, సంచికి 30 రూపాయలు కట్టినాం. మాకు ఖర్చు కింట మీద 300 ఖర్చు వస్తుంది. ఆడ వేసుకొచ్చిన కాంచి ఇటు వరకు ఇంతవరకు మాకు కాట్ అయ్యి లారీకి లారీ కూడా రాలేదు, లారీ కూడా ఎత్తడం లేదు. ఇంకా ఇప్పుడు 15 రోజులు దాటింది. ఈ గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. దీని వెంటనే చర్యలు తీసుకొని మా రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఏమైందంటే ఒక ఊరికి సంచులు ఇచ్చడము, ఖాళీ సంచడము, మిగతా ఊర్లోకి ఇవ్వకపోవడము అక్కడ ప్రాబ్లం వచ్చేసింది. అక్కడికైనా రైతులు సంచులు కొనుగోలు చేసుకొని వచ్చి పెడితే అమ్మాలీల కొరత, దళారుల కొరత, లీడర్ల మాటలేని కొంత లావు రైతులు పంపిస్తున్నారు. సామాన్య రైతు పనికి రాకుండా అయిపోతున్నాడు. ఇక్కడ వర్షంలో వస్తే చాలా భారీ ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉంది. దీన్ని గవర్నమెంట్ తక్షణమే స్పందించాలని కోరుచున్నాము. రైతులకి చాలా అన్యాయం అయిపోతుంది. సంచులు లేవంటే కూడా సొంతం సంచులు తెచ్చుకొని ఈడ కాపలా పడుకొని ఉన్నాము. ఎవరు పలకరించే దిక్కు లేదు. సంచులు నింపుకోవడము అన్ని ట్రాక్టర్ తోటి తోలుకొచ్చి కూడా ఈడ అన్ని మళ్ళీ బొడెలు పోసుకొని మళ్ళీ కాపలా కాసుకొని ఉండము. అంత వర్షాలు వస్తే కానీ కొట్టుకపోతే ఉన్నాయి పరిస్థితి. ఇంతవరకు ఇంకా ఏ అధికారి కూడా దీని మీద చర్చ తీసుకుంటలేరు. వడ్డేపల్లి మండలం ఎట్లా సార్ మీరు ఎక్కడ సంచులు దొరకక అని నాగతిప్పలు పడుతున్నాము. ఎవరు సంచులు ఇవ్వడం లేదు. ఇప్పుడు దాకా ఒక లారీ రాలేదు. రోజుకు 15 లారీలు అన్నారు. ఇప్పుడు 11-12 గంటలు టైంగా వస్తుంది. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో ఒక లారీ లేదు. ఈరోజు 15 లారీలు వస్తారని సీరియల్ నెంబర్ రాసిచ్చినారు. ఆ లారీల కోసం రైతులందరూ ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు. ఒక అధికారి కూడా ఈ టైం అయితే కూడా ఇప్పుడు దాకా రాలేదు ఎవరు కూడా.